హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చేదు లేకుండా కాకరకాయ వెల్లుల్లి కారాన్ని అయితే చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. దీనికోసం అయితే ముందుగా కాకరకాయలు తీసుకొని వాటిపైన చెక్కును తీసుకున్న తర్వాత వీటినైతే నీళ్ళల్లో వేసుకోవాలండి. నీళ్ళల్లో వేసుకొని ఒకసారి కడుక్కున్న తర్వాత అయితే పెద్ద కాకరకాయలను అయితే క్లియర్గా పైన చూపిస్తున్నామండి వీడియోలో. వీటిని అయితే 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్దగా ఉన్న కాకరకాయలను అయితే కట్ చేసుకొని మధ్యలో ఒక ఘాటుని పెట్టుకొని అందులో అయితే ఉప్పు పసుపుని అయితే వేసుకోవాలి. చిన్నగా ఉన్న కాకరకాయలను అయితే మధ్యలో అయితే మనం ఒక ఘాటుని పెట్టుకుంటే సరిపోతుందండి. మధ్యలో ఇలా కట్ చేసుకొని అందులో ఇప్పుడు ఉప్పు పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని కాకరకాయలకైతే మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని ఈ కాకరకాయ ముక్కల పైన మరి కాస్త ఉప్పుని అలాగే పసుపుని వేసుకోవాలండి. వేసుకొని ఈ ముక్కలన్నిటికీ ఉప్పు పసుపు పట్టేలాగా మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అయితే మూత పెట్టి దీన్నైతే ఒక పావు గంట నుంచి అరగంట పాటు అయితే పక్కన ఉంచుకోవాలి. ఈ లోపు అయితే ఈ కాకరకాయ వెల్లుల్లి కారం కర్రీ కోసం అయితే మనం వెల్లుల్లి కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి. అందులో అయితే మీ కారానికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. కారం ఉప్పు వేసుకున్న తర్వాత అయితే ఇందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, వాటిని కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఆ ఎండు కొబ్బరి ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే వేయించిన శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని అయితే కొన్ని వైపులు పుట్నాలు అంటారు కదా, పుట్నాలను కూడా యాడ్ చేసేసుకొని నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం కరివేపాకు అలాగే ఒక 20 వరకు వెల్లుల్లి రెమ్మల్ని అయితే యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం మూత పెట్టి పక్కన ఉంచిన కాకరకాయలను అయితే తీసుకోవాలండి. ఇలా కాకరకాయలు అయితే ఉప్పు వేసి పక్కన ఉంచడం వల్ల అయితే ఇలా కాసేపటికి ఇలా వాటర్ వచ్చినట్టు ఇలా ఉంటాయండి. నెక్స్ట్ అయితే ఈ అన్ని కాకరకాయలని ఇలా వాటర్ని అయితే పిండేసుకోవాలండి. గట్టిగా ఒక కాకరకాయని అయితే తీసుకొని ఇలా గట్టిగా వాటర్ని అయితే పిండుకోవాలండి. ఇలా చేయడం వల్ల అయితే కాకరకాయలు అయితే చేదు లేకుండా ఉంటాయి మనకి. ఇలా అన్ని పక్కకి తీసేసుకోవాలి. వాటర్ని పిండేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత అయితే ఈ కాకరకాయలన్నిటిని ఆయిల్లో వేసుకొని వీటిని అయితే బాగా వేయించుకోవాలండి. కాకరకాయ ముక్కల్ని 2 వైపులా మనం తిప్పుకుంటూ కాకరకాయలు అయితే బాగా వేగేలాగా అన్నిటినీ బాగా వేయించుకోవాలండి. ఈ కాకరకాయలు అయితే బాగా వేగిపోయిన తర్వాత అయితే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. కారం మొత్తాన్ని వీటిపైన చల్లుకుంటూ ఆ ముక్కలకు కూడా బాగా పట్టేలా అంతా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా చేదు లేకుండా కాకరకాయ వెల్లుల్లి కారం కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదైతే రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. మీరైతే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.